మూవీతో కొత్త ప్రపంచాన్ని సృష్టించిన జేమ్స్ కెమెరాన్ 'ద వే ఆఫ్ వాటర్' అంటూ అండ్ ఇప్పుడు 'ద ఫైర్ అండ్ యాష్' అంటూ డిఫరెంట్ యూనివర్స్‌గా మూవీస్‌ని తీస్తూ వచ్చాడు. అండ్ 'ద వే ఆఫ్ వాటర్' ఆడియన్స్‌కి అంతగా అట్రాక్ట్ చేయలేదు. అండ్ ఆ వరల్డ్‌ని అంతగా ఇంట్రొడ్యూస్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ ఈస్ బ్యాక్. ఈసారి 'అవతార్ పార్ట్ 1' లాగా మొత్తం ఫైటింగ్స్ అండ్ ఇంకా మంచి స్టోరీస్‌తో 'ఫైర్ అండ్ యాష్' అనే కాన్సెప్ట్‌తో జేమ్స్ కెమెరాన్ కొత్త ట్రైలర్‌ని లాంచ్ చేశాడు. అండ్ ఈ ట్రైలర్ తెలుగులో ఇప్పటికి రిలీజ్ అయిపోయింది. సో, ఈ ట్రైలర్ ప్రకారం 'ఫైర్ అండ్ యాష్‌లో' జేమ్స్ కెమెరాన్ ఏం చూపించబోతున్నాడు, ఆ వరల్డ్‌ని ఇంకా డీటెయిల్‌గా ఆ కాన్సెప్ట్‌ని, స్టోరీస్‌ని ఎలా ఎక్స్‌పాండ్ చేస్తూ వచ్చాడు, పాండోరా వరల్డ్‌పై హ్యూమన్స్ ఎలా రైడ్స్ చేయబోతున్నారు, వీటన్నిటిని డీటెయిల్‌గా బాగా చూపించాడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ ప్రకారం మాట్లాడదాం. సో, ఈసారి 'ఫైర్ అండ్ యాష్' 'అవతార్ ద ఫైర్ అండ్ యాష్' అనే స్టోరీ టైటిల్ ప్రకారం ఈసారి కొత్త ట్రైబల్‌ని, కల్చర్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. పాండోరా అనే గ్రహంలో ఇంకో ట్రైబల్ కల్చర్‌ని కూడా చూపించబోతున్నాడు. అండ్ వీళ్ళు ఈసారి కంప్లీట్‌లీ నెగెటివ్. పాండోరా గ్రహంపై ఉన్న వీళ్ళు కంప్లీట్‌గా ఎగనెస్ట్ టు ఈ నేవీ వాళ్ళకు హెల్ప్ చేయకుండా హ్యూమన్స్‌కి హెల్ప్ చేస్తూ పాండోరాపై నేవీ కల్చర్ వాళ్ళతో యుద్ధం చేయబోతున్నారు. సో, ఈసారి 'ఫైర్ అండ్ యాష్‌లో' ఎయిర్, వాటర్, ఫైర్ ఈ 3 వేస్‌లో పాండోరాపై ముగ్గురు ట్రైబల్స్‌కి సంబంధించి హ్యూమన్స్‌తో యుద్ధం జరగబోతుంది. ఈసారి జేమ్స్ కెమెరాన్ భారీ యాక్షన్ అడ్వెంచర్‌తో విజువల్స్ ప్లస్ యాక్షన్ అండ్ స్టోరీ లైన్‌ని బాగా చూపించబోతున్నాడు. ఈ మూవీతో జేమ్స్ కెమెరాన్ మళ్ళీ తనదైన స్టైల్‌లో 'అవతార్' వరల్డ్‌ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాడు. సో, ఈసారి జేమ్స్ కెమెరాన్ ఈస్ బ్యాక్. 'అవతార్' మూవీ 2.9 బిలియన్ క్రోర్స్ కలెక్ట్ చేసినప్పటికీ ఈసారి ఈ మూవీతో 5 బిలియన్స్ కలెక్ట్ చేయడం పక్కా. అండ్ ఈ ట్రైలర్ చూడకపోతే చూసి ట్రైలర్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ టు ఫిల్మ్స్కేప్ తెలుగు.